వీకెండ్ వస్తే మీకు రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్ళే అలవాటు ఉందా? ఇంట్లో ఎంత బాగున్నా, ఎంత బాగా చేసి పెట్టినా బిర్యానీ అనే ఏదైనా కానీ డిఫరెంట్‌గా ఫుడ్ అనేది టేస్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అది కూడా స్ట్రీట్ ఫుడ్ వద్దు అని చెప్పేసి మంచి టాప్ రేటెడ్ ఉన్న హోటల్స్‌లో వెళ్ళి తింటారనమాట. ఆ టాప్ రేటెడ్ హోటల్స్ ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు? ఏం పెడుతున్నారు? అసలు వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? ఏ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? మనం తీసుకునే మనీకి వాళ్ళు వర్తేగానే మనకు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారా? ఇవన్నీ ఈ వీడియో నేను చెప్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. 90 రైడ్స్ చేయగా అందులో 40 రెస్టారెంట్స్లో మనకి నాణ్యమైన ఫుడ్, ఆహారం అందించడం లేదు అని చెప్పేసి అధికారులు చెప్పారు. దాంట్లో టాప్ రేటెడ్, హైదరాబాద్లో మోస్ట్ టాప్ రేటెడ్ రెస్టారెంట్స్ పేర్లు రావడం చాలా షాకింగ్ న్యూస్. క్రీమ్ స్టోన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కిడ్స్కి కూడా చాలా ఇష్టం, అదే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. అక్కడికి వెళ్ళి డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అనేది ట్రై చేస్తూ ఉంటాం. సీజనల్ ఫ్రూట్స్తో చేస్తాము అని చెప్పేసి మన కిడ్స్కి కూడా పెడతాం. కానీ వాళ్ళు ఆ ఫ్రూట్స్ అనేది చాలా పల్ప్ని నిల్వ ఉంచి పెట్టేసరికి దాని నుంచి కొంచెం ఫంగస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి సేఫ్టీ అధికారులు తెలిపారు. సేమ్ వే ఈవెన్ న్యాచురల్స్ కూడా మనం తీసుకెళ్తూ ఉంటాం. న్యాచురల్స్ కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. ఇదే కాకుండా కరాచీ బేకరీలో అసలు మనకి కేక్స్కి ఇంకా బిస్కెట్స్కి చాలా ఫేమస్. ఎవరైనా కరాచీ బేకరీలో తింటూ ఉంటారు. కానీ ఆ కరాచీ బేకరీలో నిలువ ఉండే పఫ్స్, శాండ్విచెస్ అన్నీ నిలవ పెట్టి మళ్ళీ మనకి ప్రీహీట్ చేసి సేల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేఎఫ్సి అంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. యూజువల్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఇష్టం. లెగ్ పీసెస్ వీటికి చాలా ఫేమస్. సో ఆ లెగ్ పీసెస్ని కూడా 10 days నుంచి ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత మళ్ళీ మనకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి అధికారులు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి షాగోస్ అంటే బిర్యానీకి చాలా ఫేమస్. సో ఆ బిర్యానీని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఆ బిర్యానీలో అన్ని స్పైసెస్, మసాలాస్ అన్నీ యాడ్ చేసి అదే బిర్యానీ మళ్ళీ మనకి ప్లేట్లో ఇస్తే మనం హ్యాపీగా, టేస్టీగా ఉంది అని కూడా తింటున్నాం. అదే కాకుండా ఏమైనా ప్రాబ్లం అయింది, వామిటింగ్స్ అయ్యాయి, అది ఇది అంటే అదే టేస్ట్, మేము ఏది చేంజ్ చేయలేదు అని కూడా ఉల్టా కూడా దబాయిస్తున్నారు ఇలాంటి హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, పబ్ ఉన్నవాళ్ళు. 90 ఫుడ్ రైడ్స్ చేయగా అందులో 40 ఫేమస్ హైదరాబాద్ రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్ వీటిపైన కేసు నమోదు చేశారు. ఎందుకు అంటే ఎక్స్పైర్ అయిన ఫుడ్ 10 days నాన్ వెజ్, చికెన్, మటన్ అవన్నీ పెట్టేసి మళ్ళీ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి, ఎక్స్పైర్ అయిపోయిన కాజు, సింథటిక్ కలర్స్ యూస్ చేస్తున్నారని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి పాడైపోయిన క్యారెట్స్, అలాంటి వెజిటేబుల్స్, శాండ్విచెస్ ఇంకా పఫ్స్ మళ్ళీ రీహీట్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి, బిర్యానీని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్, మసాలాస్ యాడ్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి లాస్ట్ మంత్ 16th నుంచి రైడ్ చేస్తే అలాంటి ఫేమస్ టాప్ మోస్ట్ హైదరాబాద్ రెస్టారెంట్స్ పైన కేసు అనేది పెట్టారు. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. క్రీమ్ స్టోన్, న్యాచురల్ ఐస్ క్రీమ్స్, కేఎఫ్సి, కరాచీ బేకరీ, రోస్టరీ కాఫీ హౌస్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, కామత్ హోటల్, రాయలసీమ రుచులు, షాగోస్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతింగా, హోటల్ సుఖ్ సాగర్, ఖాన్సాబ్, ఎయిర్ లైఫ్, ఆహా దక్షన్, సిజ్లింగ్ జో, రెస్ట్రో బార్ అండ్ రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్ట్రో బార్. ఈ రెస్టారెంట్స్లో సేఫ్టీ రూల్స్ అసలు కరెక్ట్గా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ చెప్పారు. ఇంకా ఈ రెస్టారెంట్స్లో క్వాలిటీ లేని ఫుడ్ ఎక్స్పైర్ అయిపోయిన పన్నీర్, బూజు పట్టిన నాన్ వెజ్, ఇంకా చికెన్, మటన్, మయోనీస్, సింథటిక్ కలర్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేయండి, బయటి ఫుడ్ మానేయండి, హెల్త్ అనేది కాపాడుకోండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.